మన రాష్ట్రంలో ఉన్న 20,000 పేద కుటుంబాలకి ఆర్థిక సాయం, వాళ్ళ పిల్లలకి విద్యాదానం మొదలైనవి ఏదో నేను చేయగలిగిన సహాయం చేస్తున్నానమ్మా. తిరుపూర్లో మీరు నడుపుతున్న ఒక కంపెనీ వ్యవసాయ భూముల్ని ఆక్రమించినట్టుగా నేరం మోపబడింది. నేరం మోపడం మాత్రమే కాదమ్మా, కేసు కూడా వేశారు. కొందరు తమ ప్రచారం కోసం వేసిన కేసని కోర్టు ఆ కేసును కొట్టేసింది. 20 సంవత్సరాల క్రితం మీరు నడుపుతున్న గార్మెంట్స్ బిజినెస్ లో లాస్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్టాక్ మొత్తాన్ని క్లియర్ చేసి ఫైర్ యాక్సిడెంట్ పేరుతో మీ ఫ్యాక్టరీని మీరే తగలబెట్టారు. రాజరత్నం గారు, ఫైర్ యాక్సిడెంట్ జరగటం నిజమేనమ్మా. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం జరిగిందన్నది ఎంక్వైరీ చేసి ఆ తర్వాతే క్లెయిమ్ అమౌంట్ ని నాకు అందజేశారు. మీ మీద ఇలాంటివి ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఎవరూ కేసు పెట్టలేదు. అదెలా సార్? గాలి పోగు చేసి కేసులు పెడితే ప్రతి ఒక్కరి మీద 1000 కేసులు పెట్టొచ్చమ్మా. ఈ దేశంలో ఉన్న కోర్టులు సరిపో. ఒకరి గురించి తెలుసుకోవాలంటే ప్రజల దగ్గరికి వెళ్లి విచారించాలి. ఊరికే గూగుల్లో ఏముందో చూసి రాకూడదు. వెన్నెలా, ఈ కేసుకు అవసరమైన ప్రశ్నలు మాత్రమే అడగండి. ఏంటి సార్ ఇలా సైలెంట్ గా ఉన్నారు? చూస్తూ ఉండు, క్లైమాక్స్ కో బాంబు రెడీగా ఉంది. అదే కదా. 2004 పీలమేడు సిగ్నల్ పక్కన రాష్ట్రానికి మేలు చేస్తున్నామన్న పేరుతో మీరు భారీ జనం పోగయ్యేలా చేశారు. దానివల్ల 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కున్న అంబులెన్స్ లో ఉన్న ఒక పేషెంట్ చనిపోయారు. స్పష్టంగా చెప్పాలంటే దాన్ని మీరు పర్పస్ తో అతన్ని చంపడం కోసమే చేశారని అంటున్నారు. ఒప్పుకుంటారా? ఊరుకుంటే ఈ ఊళ్ళో జరిగే నేరాలన్నిటికీ నేనే కారణం అని చెప్పేలా ఉన్నావమ్మా. నన్ను కుట్టడానికి వచ్చిన దోమని కూడా కొట్టాలంటే 1కి 2 సార్లు ఆలోచిస్తానమ్మా నేను. మిస్టర్ వరదరాజు, నేను ఒక అడ్వకేట్ని. నన్నిక్కడ అమ్మ గిమ్మ అంటూ పిలవకూడదు, అర్థమైందా? అమ్మా అన్న పదం మర్యాద తక్కువ పదం కాదు కదమ్మా. మన ఊళ్ళో మామూలుగా ఆడవాళ్ళందరినీ అమ్మా అనే కదమ్మా పిలుస్తాం. మగవారిని కూడా రారా పోరా అని పిలవడం కూడా అలవాటే. పిలవమంటారా? కోర్టు అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా? నేను చట్టాన్ని గౌరవించి ఈ కోర్టుకొచ్చాను. ఈవిడికి అసలు మర్యాద అంటే ఏమిటో తెలియలేదు. మీకు తెలుసని భావిస్తున్నాను. వస్తాను. మర్యాద చనిపోయే వరకు నాకు మర్యాదే ముఖ్యం. వరదరాజు, నేను మిమ్మల్ని వెళ్ళమన్నానా? వరదరాజు గారు, ఆమె విచారణ పూర్తయ్యేంత వరకు కొంచెం కోఆపరేట్ చేయండి. నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? విచారణకని వస్తే ఇలా మర్యాద లేకుండా ప్రవర్తిస్తావా? ఈ బోనులో నిలబడేటప్పుడు తప్పు చేసిన వారికి విచారణ కూడా అవమానంగానే అనిపిస్తుంది. వరదరాజు, అడిగిన దానికి సమాధానం చెప్పండి. కోయంబత్తూరులో లైసెన్స్ పిస్టల్స్ యూజ్ చేసే వారిలో మీరు కూడా ఒకరు కదూ? అవును. అయితే ఏమంటావు ఇప్పుడు? మీ అబ్బాయి మీ పిస్టల్ ని యూజ్ చేశాడా? వాడు చిన్న పిల్లాడు. నా పిస్టల్ ఎక్కడుందో కూడా వాడికి తెలియదు. రా. వరదరాజు, ఇటు. మీ అబ్బాయి చనిపోయినప్పుడు... హలో, మా అబ్బాయి ఊరికే చనిపోలేదు, ఎవరో చంపేశారు. సరే, ఓకే. అతను చనిపోయిన కొద్ది రోజుల తరువాత ఊటీకొచ్చారా? అవును. ఆ సమయంలో ఊటీలో మీరు ఇంకెక్కడికైనా వెళ్ళినట్టు గుర్తుందా? లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదని మీరంటున్నారు, కానీ మీరు వెళ్లారని చెప్పడానికి ఒకరొచ్చారు. ఈయనెవరో గుర్తుందా? అలెగ్జాండర్ జ్యోతిని మీ దగ్గర అప్పచెప్పినప్పుడు చూసిన ఏకైక ఐ విట్నెస్. ఆ రోజున మీకోసం మీ టీ ఫ్యాక్టరీ తలుపులు తీసిన వ్యక్తి. ఏంటి సార్, ఊటీలోనూ చెమటలు పడుతున్నాయి? భయంగా ఉందా? భయమా?
నేను ఎవరికి దేనికి భయపడే రకాన్ని కాదు. మరైతే నిజం చెప్పరా? ఏమిటే నన్నే రా అంటున్నావు? అవునరా, నిజం నువ్వు చెప్పకపోయినా ఆయన చెప్తాడు. వాడేమిటే చెప్పేది? నేనే చెప్తాను. అవును, నేను వెళ్ళాను. ఈ కోర్టు చట్టం నన్నేమీ చేయలేవు. వరదరాజు గారు, ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నారు? సమాధానం చెప్పండి. ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఈయనెలా చెప్తారు యువర్ ఆనర్? నేను చెప్తాను. అక్కడేం జరిగిందో చెప్తాను. ఆడపిల్లని కనేవారికి జీవితంలో ఎదురవకూడని సమస్య ఆ ఆడపిల్లని వాళ్ళ అమ్మా నాన్నల కళ్ళ ముందే, ఆ రోజున మా అమ్మ కళ్ళ ముందే ఆ కుర్రాళ్ళు నాకు ఆ ఘోరం జరిగింది. ఆ కుర్రాళ్ళు నన్ను కిడ్నాప్ చేసినప్పుడు కలిగిన బాధ కంటే మా అమ్మ పెట్టిన కేకలే నన్ను మరింత బాధ పెట్టారు. ఎక్కడున్నానో తెలీదు. నాకేం జరుగుతుందో కూడా తెలీదు. నేను ఎదిరించలేకపోయాను. నాశనమైపోయాను. నొప్పి, భరించలేనంత నొప్పి. బాబా, బాబా. బాబా, బాబా. అని తప్పించాను. అప్పుడే స్పృహలోకి వస్తున్న నాకు మా అమ్మ ఏడుపు వినిపించింది.
నేను చావనమ్మా. నిన్నొదిలి అంత తొందరగా ఎక్కడికి వెళ్ళను అని చెప్పాలనిపించింది. ఏం కాదమ్మా, అక్కడ నాలాగే నాశనం అయిపోయిన ఇంకో అమ్మాయి ఉంది, ఏంజల్. తన గురించి మా అమ్మతో చెప్పినప్పుడు తనని కాపాడడానికి మా అమ్మ కంగారుగా వెళ్ళింది. పాపం ప్రాణాలతో లేదు. ఎంత నొప్పిని భరించుంటుంది.